దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో మా యొక్క వందనాలను తెలియజేస్తున్నాను. మనము ఈ యొక్క ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. ప్రతి ఒక్కరము కూడా తలలో ఉంచి కళ్ళు మూసుకున్నాం. మహాపరిశుద్ధ మహోన్నతుడ నా యేసుక్రీస్తు ప్రభువా, మీకే వందనములు, స్తుతి, స్తోత్రములు. దేవాతి దేవ, రజాతి రాజా, మీకే వందనం చెల్లించుకుంటున్నాను. ప్రభువా, మీకే స్తోత్రాలు. మొదటివాడ కడపటివాడ మీకే స్తోత్రాలు. ఆదియు అంతమైనటువంటి వాడ మీకే వందనం చెల్లించుకుంటున్నాను. ఆల్ఫా ఓ మెగయా మీకే వందనం చెల్లించుకుంటున్నాను. వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండేవాడా మీకే స్తోత్రములు. నమ్మకమైన సత్యసాక్షి మీకే వందనం చెల్లిస్తున్నాను. అద్వితీయ సత్యదేవ మీకే స్తోత్రాలు నాయన. ప్రభా నాయన, ఈ యొక్క సమయంలో మీ పరిశుద్ధ పాద సన్నిధానంలో మేమందరము కూడి ఉన్నాం. ఈ యొక్క కూడికనైనా మీరు దీవించుము, ఆశీర్వదించండి. ప్రభా మీకే స్తోత్రాలు. యేసయ్యా మీకే వందనం చెల్లిస్తున్నాను తండ్రి. ఇప్పుడు పాటలు పాడి నిన్ను స్తుతిస్తుంటుండగా నీ శక్తినామ మహిమ, నీ బలమైన సన్నిధి, నీ ఆత్మాభిషేకం మా మధ్యలో విడుదల కావాలి. నిన్ను ఆరాధిస్తుంటుండగా నాయన, ఈ ఆరాధనలో ప్రతి బంధకాలు నాయన తండ్రి, ప్రతి వ్యాధులు, ప్రతి చీకటి శక్తులు నాయన మా ప్రేమలను వదిలిపెట్టి తొలగిపోవాలి. దేవా మీకే వందనం చెల్లిస్తుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. వాక్యం అందిస్తుంది దైవజనులను ప్రభా, మీరే నీ ఆత్మచేత మీరు అభిషేకించి మీరే వాడుకోవలసిందిగా వేడుకుంటూ ఉన్నాను. మీకే వందనం చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి యవనస్తులు మనల్ని పాటలలోనూ స్తుతి ఆరాధనలోనూ నడిపిస్తారు. మన వారితో ఏకీభవించి మనము పాటలు పాడుతూ ప్రభు యొక్క నామాన్ని ఆరాధించి మహిమపరుచుకుందాం. పడి రెండు చేతులు ప్రభు వైపు ఎత్తి కొద్దిసేపు ఆయన నామాన్ని ఆరాధిద్దాం, ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆయన మాటలో ఎంతో శక్తి ఉన్నది. ఆయన మాట్లాడినప్పుడు సముద్రం నిర్మలపరచబడింది, పెను తుఫాను ఆగిపోయింది, ప్రతి ఒక్కరి పాపాలు క్షమించబడ్డాయి, బాధిక బ్రతికించబడింది, సమరస్త్రీ మార్చబడింది, లాజరు సమాధిలో నుంచి లేచాడు, దాసుడు స్వస్థత పరిచాడు, దయ్యములు వెళ్ళగొట్టాడు, సౌలును కోటగా మార్చబడింది. ఆయన మాటకు ఎంతో శక్తి ఉంది. అయ్యా, ఒక్క మాట సెలవించయ్యా, నా జీవితంలో నేను అద్భుతాన్ని చూస్తాను స్వామి. యేసయ్యా, నీ మాటకి ఎంతో శక్తి ఉంది కదయ్యా. యేసయ్యా, యేసునికి స్తోత్రాలు స్వామి. యేసయ్యా, నీకే స్తోత్రాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా,
నక్షత్రాలు పక్షులు చెట్లు సమస్తం కలిగాయి. ఆయన మన జీవితంలో ఒక్క మాట సెలవిస్తే చాలు, మన జీవితంలో ఎన్నో మహిమలు చూసేలాగా ఉంటున్నాం. మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో చేసేవాడుగా ఉంటున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. మనం చెప్తానండి, యేసయ్యా ఒక్క మాట చాలయ్యా. యేసయ్యా నీ మాటకి ఎంతో శక్తి ఉందయ్యా. నువ్వు మాట పలికితే చాలు స్వామి, మా జీవితాల్లో ఎన్నో మహిమలు మేము చూసేలాగా ఉంటున్నాం నాయనా. యేసయ్యా నీకే స్తోత్రాలు స్వామి. నీ మాట కొరకు మేము వేచి చూస్తున్నాం నాయనా. యేసయ్యా నీ మాట సెలవించండయ్యా. నీ మాట సెలవించండి స్వామి. యేసు నీకే స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకే స్తోత్రాలు. మరొకసారి పాడుతున్నాము. ఒక్క మాట చాలయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా.
పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించినందుకు ఆయనకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ ముందున్న వాక్య పరిచర్యలో దేవుడు మనతో మాట్లాడేలాగున మన మధ్యలో ఉంచిన సహోదరుడు ప్రణీత్ శ్యామదాస్ ప్రార్థన చేస్తారు. ఏసయ్య నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసయ్య. ఏసయ్య ఆరాధన భాగం ఏసయ్య నీ సన్నిధిని నీ ప్రసన్నత మా మధ్య ఉంచినందుకు నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసయ్య. ముందు వాక్య భాగంలో కూడా ఏసయ్య మీరే ఉండి మా అందరితో మాట్లాడమని అడుగుతున్నాం ఏసయ్య. ఇక్కడ కూడి వచ్చిన వారికి ఏ వాక్ అయితే కావాల్సినదో ఏసయ్య ఆ రేమ వాక్కుని మీరే ప్రజలతో మాట్లాడమని అడుగుతున్నాం ఏసయ్య. నీ వాక్యాన్ని అందిస్తున్న దైవజనులను ఏసయ్య నీ ఏడంతల ఆత్మ చేసి అభిషేకించమని అడుగుతున్నాం ఏసయ్య. వాక్యం చేత మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని అడుగుతున్నాం ఏసయ్య. మా హృదయాలను మార్చమని అడుగుతున్నాం ఏసయ్య. ఏసయ్య మా జీవితాలను మార్చమని అడుగుతున్నాం ఏసయ్య. ఏసయ్య నీ దాసులను ఏసయ్య నీ శిలోచాలను మరుగుపరుచుకుని ఏసయ్య మీరే అభిషేకించి మాతో మాట్లాడమని అడుగుచు ఏసయ్య మన పరిశుద్ధనామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన మధ్యలో ఉంటున్న పాస్టర్ రాష్ట్ర గారు వచ్చి మనకు వాక్యం అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇంతసేపు మనం దేవుని నామాన్ని ఆరాధించాం, ఆయన నామాన్ని ఘనపరిచాం కదా. ఆయన మాటలు ఏముందంట? శక్తి ఉంది. ఎటువంటి శక్తి ఉంది? ఏమైనా చేయగలిగిన శక్తి ఆయనలో ఉంది. హల్లెలూయా. చనిపోయిన వారిని బ్రతికించే శక్తి ఆయనలో ఉంది. లేని వాటిని ఉన్నట్టుగాను ఉన్న వాటిని లేనట్టుగాను చేసే శక్తి మన యేసయ్యలో ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన శక్తి, ఆయన మాట మరి సర్వలోకాన్ని సృష్టించింది. హల్లెలూయా. ఆయన లేకుండా ఏది కూడా సృష్టించబడలేదు. ఎబ్రాయీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1-2 వచనంలో చూస్తున్నాం. ఆయన లేకుండా ఏది కూడా ఏం కాలేదు, సృష్టింపబడలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గతించిన 2 రోజులుగా మనము విశ్వాసాన్ని గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. మరి నిన్నటి దినాన విశ్వాసం గురించి బోధిస్తూ మరి నా యొక్క సాక్ష్య జీవితాన్ని సేవలో దేవుడు ఏ విధముగా మరి విశ్వాసంతో ముందుకు సాగుతుందో దేవుడు సాయం చేశాడు. మరి ఏ విధంగా దేవుడు వాడుకుంటున్నాడన్న సంగతిని నిన్న దినాన మరి తెలియజేయడం జరిగింది. హల్లెలూయా. యూట్యూబ్లో చూస్తున్న మరి ప్రతి ఒక్కరికి సంఘ విశ్వాసులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. మరి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చూస్తున్నాం. ఆగాగుట వలన విశ్వాసం కలుగును కదా. ఏ మాట వలన విశ్వాసం కలుగుతుందంట? క్రీస్తుని గూర్చిన మాట వినుట వలన విశ్వాసం కలుగును అని విన్నాం. హల్లెలూయా. తరువాత మనము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే మనము నడుచుకొనుచున్నాము అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘముతో ఆయన చెప్తా ఉన్నాడు. అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అగాపే సంఘముతోనూ మరి యూట్యూబ్లో చూసుకుంటున్న ప్రతి ఒక్క విశ్వాసతోనూ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో మనము ఎటువంటి చూపును కలిగి ఉండాలంట? విశ్వాసపు చూపును మనము కలిగి ఉండాలి కదా. విశ్వాసపు చూపు, విశ్వాసం గురించి మనం నిర్వచనం చూసాం. ఎబ్రాయీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో ఏంటంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వరకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. అంటే మరి లేని వాటిని ఉన్నట్టుగా నమ్మడము విశ్వాసం. హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగా నమ్మడము అంటే ప్రభువు మనకు వాగ్దానం చేసి ఉంటాడు, అది మన కంటికి కనపడలేదు. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి? దాన్ని మనము విశ్వాసంతో మనము నమ్మాలి. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసంతో నమ్మాడు. నమ్మిన అబ్రహాము యొక్క విశ్వాసం వ్యర్థము కాలేదు. ఆయన నిరీక్షణ సిగ్గుపరచలేదు. ఆయన మరి 100 సంవత్సరాలు ఉన్నప్పుడు
దేవుడు అద్భుత రీతిగా ఆయనకు కుమారుణ్ణి అనుగ్రహించడం వలన మరి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. అబ్రహాము శారాలకు కూడా ఆయన ఇస్సాకును చూసినప్పుడు ఇద్దరు కూడా నవ్వుకున్నారట ముసలోడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు చేసే కార్యాలు ఏ విధంగా ఉంటాయంటే ఆశ్చర్యకరంగా ఉంటాయి, అద్భుతకరంగా ఉంటాయి, అవి ఆనందకరంగా మరి ఉంటాయి. ఆలస్యమైన దేవుడు ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చిన వారి జీవితాలలో ఆయన అద్భుతాలు చేసి నడిపించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి మనం విశ్వాసంలో మనం నడుచుకోవాలి అని అపోస్తలుడైన పౌలు మరి చెప్తా ఉన్నాడు. వెలుచూపు వలన కాక విశ్వాసంతో మనము నడుచుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండము మరి 13వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. మోషే నాయకత్వంలో దేవుడు ఎవరిని మాట్లాడుతున్నాడంటే మోషేతో, ఓ మోషే, నేను వాగ్దానం చేసిన ప్రకారముగా మరి ఆ యొక్క కానాను దేశము అది పాలు తేనెలు ప్రవేశించు దేశముగా ఉన్నదో లేదో దానిని చూసి రావడానికి మరి 12 గోత్రములలో నుంచి ఒక్కొక్క గోత్రములో నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకొని 12 మందిని ఆ యొక్క కానాను దేశానికి పంపించు. ఎందుకంటే వేలు చూసి రావడానికి పంపించమని చెప్పినప్పుడు ఈ యొక్క మోషే మరి 12 గోత్రాలలో వారిని ఏం చేశాడంట, మరి ఒక్కొక్కరిని మరి ఎన్నుకొని 12 మందిని కానాను దేశము చూడడానికి పంపించారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి 12 వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ కానాను దేశం చూస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది. హల్లెలూయా. అక్కడ ఉంటున్న సమృద్ధి, అక్కడ ఉన్న చెట్లు, అక్కడ మరి మరి ఏదైనా అక్కడ దొరికేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. అనగా సర్వ సమృద్ధి కలిగిన దేశంగా మరి ఉంటా ఉంది ఆ యొక్క దేశం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ దేశాన్ని చూసి మరి ఎంతగానో సంతోషించారు. దేవుడు చెప్పినట్లుగానే ఈ దేశము ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే సంతోషపడ్డారే కానీ మరి కొందరిలో మరి ఏమొచ్చిందంట, భయం కూడా వచ్చింది. ఏమొచ్చిందంట, భయం కూడా వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్న మనుషులు ఏ విధంగా ఉన్నారంట, దేహ దారుఢ్యం కలిగిన వారుగా ఉన్నారు. మంచి ఎత్తు లావుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. అనాకీయులు అక్కడ ఉంటా ఉన్నారు. నెఫీలీయులు అక్కడ ఉంటున్నట్లుగా మరి చూస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వారి యొక్క దేహాలను చూసినప్పుడు మరి సంతోషించిన యొక్క ఇజ్రాయెల్ మరి యొక్క గోత్రికులు ఏం చేస్తున్నారంట, భయపడిపోతా ఉన్నారు. భయపడిపోయి వారు తమ హృదయాలలో ఏమనుకుంటున్నారంటే, వారి దృష్టిలో మేము మిడతల్లాగా ఉన్నాము. ఏమంట, వారి దృష్టిలో మేము మిడతల్లాగా ఉన్నాము అని అనుకోవడమే కాకుండా మా దృష్టిలో మేము కూడా మిడతల్లాగా ఉన్నామని తమ హృదయాలలో అనుకుంటా ఉన్నారు కదా. వారి దృష్టిలో మేము మిడతల్లాగా ఉన్నప్పుడు వారిని మనము ఏ విధంగా జయించడానికి అవుతుంది, ఏ విధంగా ఈ కానాను దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి అవుతుందని భయపడిపోతా ఉన్నారు. ఒకవైపు దేవుడు చెప్పినట్లుగానే ఉంది అని అక్కడి నుంచి కొన్ని పండ్లను కూడా మరి తీసుకుని రావడం జరిగింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి వారు మోషే దగ్గరికి వచ్చినప్పుడు మరి వారు ఏ సమాచారాన్ని తీసుకుని వస్తున్నారంటే, చెడ్డ సమాచారాన్ని తీసుకుని వస్తా ఉన్నారు. ఏ సమాచారం అంట, చెడ్డ సమాచారం. ఏ చెడ్డ సమాచారం అంటే, దేవుడు చెప్పినట్లుగానే ఉంది కానాను దేశము గాని అంటా ఉన్నారు. హల్లెలూయా. గాని అక్కడ ఉంటున్న మనుష్యులు దేహ దారుఢ్యములు కలిగిన వారు, బలవంతులుగా వారు ఉంటా ఉన్నారు. వారిని జయించడానికి మన శక్తి చాలదు, మేము వారిని ఏం చేయలేమో, మేము ఆ దేశాన్ని స్వాధీనము చేసుకోలేమని
అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఆ మాటలు వినిన యెహోషువ కాలేబులు ఏమంటున్నారంటే, దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క భూమిని, ఆ దేశాన్ని ఖచ్చితంగా మనము స్వాధీనము మనము చేసుకుంటాము అని ధైర్యంగా చెప్తా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, 10 గోత్రాల వాళ్ళు ఏం చెప్తున్నారంట, మేము స్వాధీనం చేసుకోలేదు. దేవుడు చెప్పినట్లుగానే ఉంది కానీ మనము స్వాధీనం చేసుకోలేదు. అయితే ఇద్దరు చెప్తా ఉన్నారు, దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు, మనము వారిని జయిస్తాము అని ఇద్దరు గట్టిగా సాక్ష్యం చెప్తా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తున్నాము 10 మంది ఎటువంటి 10 గోత్రాల వారు ఎటువంటి చూపు చూస్తున్నారట, వెలిచూపు చూస్తా ఉన్నారు. ఏం చూస్తున్నారు చెప్పండి? వెలిచూపు అంటే ఆ పరిస్థితిని చూసి భయపడిపోతా ఉన్నారు. అయితే మరి యెహోషువ కాలేబులు వెలిచూపును కాదు కానీ విశ్వాసపు చూపును చూస్తా ఉన్నారు. దేవుని వాగ్దానాలను చూస్తూ ఉన్నారు. హల్లెలూయా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఎటువంటి కార్యాలైనా ఆయన మన పట్ల జరిగించడానికి శక్తిమంతుడు. మనము ఆ యొక్క వాగ్దాన ఫలాన్ని మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా దాన్ని మేము పొందుకుంటాము అని చెప్పేసి మరి వారి సాక్ష్యం చెప్తా ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశం. యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి. ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. యెహోషువ కాలేబులు ఏం చెప్తున్నారంట, మీరు భయపడవద్దండి. హల్లెలూయా, ఖచ్చితంగా దేవుడు మనకి ఏం చేస్తాడు, ఆయన మరి ఆనందిస్తాడు. హల్లెలూయా, మనం దానిలో మనం సంచరిస్తాం. ప్రైజ్ ది లార్డ్. వారేమైపోతారు, మనకి ఆహారం వెళ్తారు అంటే వారిని మనం ఏం చేస్తామో జయిస్తాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈ విధంగా యెహోషువ కాలేబులు మరి ధైర్యంతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న సర్వ సమాజం ఏం చేసిందంట, వాళ్ళు మరి ఎలుగెత్తి ఏడ్చారు. మరి తర్వాత ఈ యెహోషువ కాలేబులను రాళ్ళతో కొట్టడానికి కూడా సిద్ధపడ్డారు. అంటే మమ్మల్ని చంపాలన్నారా మీరు? మీ ఇద్దరికైనా జ్ఞానం ఉండేది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే యెహోషువ కాలేబులు విశ్వాసంతో వారు పలుకుతా ఉన్నారు. విశ్వాసపు చూపును వారు చూస్తా ఉన్నారు. హల్లెలూయా, అక్కడ ఉన్న మనుషులను చూడడం లేదు కానీ దేవుడు చేసిన వాగ్దానాన్ని వారు చూస్తా ఉన్నారు. దేవుని వైపున వారు చూస్తున్న విధానాన్ని బట్టి మనం చూస్తున్నాం. 10 గోత్రాల వాళ్ళు మరి కానానులో ప్రవేశించలేదు కానీ అయితే యెహోషువ కాలేబులు ఏం చేశారట, కానాను దేశంలో ప్రవేశించారు. అందరూ చప్పట్లు కొట్టు దేవుని నామమున మహిమపరచండి. హల్లెలూయా. మనకు విశ్వాసం వల్లనే మనము నడుచుకొనుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. అపొస్తలుడైన పౌలు మరి కొరింథీ సంఘంలో చెప్తున్నాడు, వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాం. చూడండి, మరి కానాను దేశంలో ప్రవేశించడానికి మరి యెహోషువ కాలేబులు విశ్వాసం చూపును వాళ్ళు చూశారు.
వారు ప్రవేశించారు. హల్లెలూయా. అందును బట్టి మనం కూడా ఏం చేయాలి? విశ్వాసము చూపును మనం చూడాలి. హల్లెలూయా. విశ్వాసము చూపుతో మనము దేవుని వాగ్దానాన్ని నమ్మినట్లయితే మనం కూడా ఏం చేయగలము? ఆ వాగ్దానాన్ని మనము స్వాధీనము చేసుకోగలము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకుందాం. తర్వాత చదవాలి. 6:15 నుంచి దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను తన సైన్యము పట్టణంలో చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా ఏమి చేయదుమని ఆ దైవజనుడితో అనగా అతడు భయపడవద్దు మన పక్షమున ఉన్నవారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీరి కన్నులను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కన్నులు తెరవచేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతములు అగ్ని రథముల చేతను గుర్రముల చేతను నిండి ఉండుట చూచెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నాము ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరేమిట? ఎలీషా. హల్లెలూయా. ఈ దైవజనుడు ఎక్కడ ఉన్నాడట? ఇజ్రాయెల్ దేశంలో మరి ఉన్నాడు. హల్లెలూయా. దోతానులో మరి ఉన్నాడు. ఇజ్రాయెల్ దేశంలో దోతానులో మరి ఉన్నాడు. హల్లెలూయా. ఈ సిరియా రాజులు మరి ఇజ్రాయెల్ మీద యుద్ధాన్ని ప్రకటిస్తా మరి ఉన్నప్పుడు, ఇజ్రాయెల్ యుద్ధానికి రావాలనుకున్నప్పుడు వెంటనే ఎలీషాతో దేవుడు మాట్లాడటము, ఎలీషా రాజుకు వారు ఎక్కడ ఉన్నారు మరి ఎట్లా చేయాలి అన్నది రాజుతో మాట్లాడారు. హల్లెలూయా. మరి ఆ విధంగా చేసినప్పుడు ఈ సిరియనులకు భయం వేసింది. మనం అక్కడికి వస్తున్నామని చెప్పి ఏ విధంగా ఇజ్రాయెలుకు తెలుస్తా ఉంది. హల్లెలూయా. ఒకసారి ఈ యొక్క లేఖన భాగాన్ని మనము చదువుకుందాం. ఇదే 2వ రాజులు 6వ అధ్యాయంలోనే 8వ వచనం చదువుకుందాం. సిరియా రాజు ఇజ్రాయెలుతో యుద్ధం చేయాలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుతుందని చెప్పాడు. అయితే ఆ దైవజనుడు ఇజ్రాయెల్ రాజులకు వర్తమానం పంపి ఫలాని స్థలములకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశారు. కనుక ఇజ్రాయెల్ రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలములకు పంపే సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకున్నాడు. ఈలాగు మాటి మాటికి జరుగుతూ వచ్చినందున. హల్లెలూయా. మరి సిరియా రాజు పాఠస్థానానికి వెళ్దామంటే దేవుడి పాఠస్థానంలో ఇక్కడ వస్తున్నారు అని చెప్పినప్పుడు మరి ఏం జరుగుతా ఉంది? దాన్ని బట్టి ఇజ్రాయెల్ రాజు ఆ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని రక్షించుకుంటూ మరి ఉన్నారు. ప్రజలు హల్లెలూయా. దాన్ని బట్టి 10వ వచనం చూస్తున్నాము. ఇజ్రాయెల్ రాజు దైవజనుడు తనకు తెలిసిన హెచ్చరిక చేసిన స్థలములకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకున్నాడు. ఈలాగు మాటి మాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిపించి మనలో ఇజ్రాయెల్ రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడిగారు. అంటే మనం వచ్చే సంగతి వాళ్ళకి తెలుస్తా ఉంది అంటే మన
యొక్క రాజ్యంలోనే మన సైనికుల్లోనే వాళ్ళకి ఏం చేస్తున్నారు? మరి వర్తమానము తెలియజేస్తా ఉన్నారు. మరి ఎవరు తెలియజేస్తున్నారో మరి నాకు చెప్పాలి మీరు అన్నారు. హల్లెలూయా. ఆ సమయంలో ఏమంటున్నాడు? 12వ వచనంలో అతని సేవకులలో ఒకడు, రాజువైన ఏలినవాడ, ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు కానీ, హల్లెలూయా, ఇజ్రాయేలు రాజు పక్షమున మన సిరియన్లో ఎవరు లేరు కానీ ఇజ్రాయేలులో ఉన్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇజ్రాయేలు రాజునకు తెలియజేయను నేను. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతనిని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతను చోటు చూచి రమ్ము అని సెలవేయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి దేవునికి స్తోత్రం. మరి దోతానులో ఉన్నాడని సంగతి తెలిసినప్పుడు దోతానికి ఎట్లా పంపిస్తున్నారంట? గుర్రములు వెళ్తా ఉన్నాయి. చూడండి, కాబట్టి రాజు అతనికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యాలను పంపారు. వారు రాత్రి వేళ వచ్చి నలుషులను పట్టణమును చుట్టూదనగా. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారంటే ఆ దోతానికి వచ్చి నలువైపున పట్టణాన్ని చుట్టుకున్నారు. ఎందుకు చుట్టుకున్నారు? ఎలీషా దైవజనుడిని పట్టుకుపోవాలి. ఎందుకంటే ఈ ఎలీషా దైవజనుడి మూలంగా ఏం జరుగుతా ఉంది? మేము ఏమి చేయాలనుకుంటున్నామో అదంతా తెలిసిపోతాం. అందుకని ఇజ్రాయెల్ రాజు ఏం చేస్తున్నాడు? తను మరి ఆయన మాటలు విని రక్షించుకుంటారు అని ఆ పట్టణంలో చుట్టూరా రథములు, సైన్యము అంతా. హల్లెలూయా. ఆ యొక్క మరి ఎలీషా దగ్గర ఉన్న పనివాడు పెద్దల కడని లేచి ఉదయాన్నే లేచి చూసినప్పుడు మరి రథములు, గుర్రములు, సైన్యం అంతా ఉండడం చూసి లోపలికి పోయి ఏమంటారంటే, ఏలినవాడా, మరి ఈ విధంగా గుర్రములు, రథములు అన్నీ కూడా మరి చుట్టుకున్నాయి అని చెప్పి ఏమైపోతున్నాడు? భయపడిపోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే ఈ యొక్క ఎలీషా దగ్గర ఉంటున్న పనివాడు ఉన్నాడు కదా, ఈ పనివాడు ఎటువంటి చూపు చూస్తున్నాడంట? వెలి చూపును చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏం చూస్తున్నాడు చెప్పండి? వెలి చూపును చూస్తున్నాడు. అంటే రథాలను చూస్తున్నాడు, సైన్యాన్ని చూస్తున్నాడు, భయపడిపోతా ఉన్నాడు. హల్లెలూయా. మరి 16వ చూస్తున్నాము, దైవజనుడైన అతని పనివాడు పెద్దల కడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని కనబడింది. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఎలినవాడా, మనం ఏమి చేయదమని ఆ దైవజనుడితో అనగా. హల్లెలూయా. దైవజనుడు అంటా ఉన్నాడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కళ్ళు తెరువని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పని వారి కళ్ళు తెరవజేసెను. హల్లెలూయా. ఉండేది వీళ్ళిద్దరే. ఏమంటున్నాడు? మన పక్కన ఉండేవాళ్ళు వాళ్ళకింటే అధికులై ఉన్నారు. ఇది ఎటువంటి చూపు అంట? విశ్వాసపు చూపు. హల్లెలూయా. మనము ఒంటరిగా ఉండొచ్చు, మన చుట్టూ ఏమంటారు? దేవదూతలు మన చుట్టూ ఉండడం ఏమంటది? అది వారికంటే అధికంగా ఉన్న బలం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. చూడండి, అప్పుడు 15వ వచనం చూస్తున్నాం. యెహోవా వీడు చూసినట్టు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పని వారిని కళ్ళను తెరవజేసింది. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండిట చూశారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలీషా మరి చుట్టూ ఎవరున్నారంట? అగ్ని, రథములు. హల్లెలూయా. ఎలీషా చుట్టూ పర్వతమును, అగ్ని, రథముల చేత, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండేను. హల్లెలూయా.
వాళ్ళు చూస్తే ఏమున్నాయి? సైన్యము, గుర్రాలు, రథాలు ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయి అగ్ని గుర్రాలు, రథాలు ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, వారి కళ్ళు తెరువు అన్నప్పుడు దేవుడు కళ్ళు తెరిచాడు. అప్పుడు చూసినప్పుడు వానికి ఏమైంది? ఓ, మన చుట్టూరా గొప్ప సైన్యము మనకుంది అనే ధైర్యం వచ్చింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. కదా, వెలుగు చూపు వలన మనం చూసినప్పుడు ఏం జరుగుతుంది అంటే భయం కలుగుతుంది. ఏ కలుగుతుంది చెప్పండి? భయం. పరిస్థితులను చూసి మనం భయపడకూడదు, కానీ పరిస్థితుల కంటే గొప్పవాడు మన దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. మరి మనం చూస్తున్నాము ఈ మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అక్కడ ఎవరు కనిపిస్తున్నారు? అక్కడ దావీదు, గొల్యాతు కనిపిస్తా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. చూడండి, గాతువాడైన గొల్యాతు మహాపరాక్రమశాలి. హల్లెలూయా. మరి ఎంత ఎత్తు ఉన్నాడంటే వాడు దగ్గర 10 అడుగుల ఎత్తు ఉన్నాడు. హల్లెలూయా. మరి 6 అడుగుల 7 అడుగుల జానుడు, మరి ఉన్నట్లుగా 6 అడుగుల జానుడు, 6 మూరల జానుడు. హల్లెలూయా. 6 మూరల జానుడు మరి ఉన్నాడంటే 10 అడుగుల ఎత్తు ఉన్నాడు. హల్లెలూయా. వారి ఈటను మోసుకుని రావాలంట. అటువంటి బలాఢ్యుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. వాడు ఇశ్రాయేలు రాజు అయిన సౌలుతో ఏం చేస్తాడంట? సవాలు వేస్తా ఉన్నాడు. మీలో ఎవరైనా ఒకరు నాతో యుద్ధం చేసి గెలిచినట్లయితే, హల్లెలూయా, నేనేం చేస్తాను? మేమంతా మీకు దాసులు అయిపోతాం. లేకపోతే మీరేం కావాలి? మాకు దాసులు అయిపోతాం. చూడండి, ప్రతిరోజు కూడా ఈ యొక్క గొల్యాతు ఏం చేస్తున్నాడంట? వచ్చి సవాలు విసురుతా ఉన్నాడు. సవాలు విసిరడమే కాదు, వాడు గర్జించినప్పుడు అంట ఇశ్రాయేలు ప్రజలు పారిపోతా ఉన్నారు. దేవుని ప్రజలు ఏమైపోతున్నారు? భయంతో, భీతితో పారిపోతా ఉన్నారు. అవిగా ఎన్ని రోజులు జరిగిందంట? 40 రోజులు. హల్లెలూయా. ఆ సమయంలో మరి అక్కడికి ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. దావీదు వచ్చి ఆ యొక్క యుద్ధ సమావేశాన్ని చూస్తా ఉన్నాడు. ఆ యొక్క గొల్యాతు మాట్లాడుతున్న మాటలను చూస్తా ఉన్నాడు. చూస్తున్న ఇక దావీదు అక్కడ ఉన్న వారితో ఏమంటున్నాడంటే, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు జీవము కలిగిన దేవుని బిడ్డలను తిరస్కరించుటకు వీడు ఏ పార్టీ వాడు? హల్లెలూయా. ఏమంటున్నాడు? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు జీవము కలిగిన దేవుని బిడ్డలను దూషించుటకు వీడు ఏ పార్టీ వాడు? నేను వాడిని ఏం చేస్తానో నేను వాడిని చంపుతాను. హల్లెలూయా. ఈ దావీదు చేసే పని ఏంటి? గొర్రెలు కాసుకునే పని. దావీదు పైన ఏమున్నాయి? ఒక టవల్ ఉంది, ఆయన దగ్గర వడిసెలు ఉంది, ఒక దుడ్డు కర్ర, ఒక దండం ఉందని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే గొర్రెలు కాపాడైన దావీదు మరి ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. సౌలు దగ్గర గొప్ప గొప్ప సైనికులు మరి ఉంటా ఉన్నారు. గొప్ప గొప్ప బలాఢ్యులు మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. అయితే వారిలో ఒక్కరు కూడా ఈ మాట మాట్లాడలేదు. గొల్యాతు మాట్లాడిన మరి గర్జించిన వెంటనే అందరూ పారిపోతా ఉన్నారు. సౌలు కూడా ఏమైపోతున్నాడంట? భయముతో నిండుకున్నవాడుగా ఉంటా ఉన్నాడు. ఏమైపోతుందో. హల్లెలూయా. అయితే ఎప్పుడు దావీదు ఆ మాట మాట్లాడాడు, అక్కడ ఉన్నవారు ఏం చేశారంటే దావీదును రాజు దగ్గరికి తీసుకువెళ్ళారు. రాజు దగ్గరికి తీసుకువెళ్తే రాజు ఈయన పర్సనాలిటీ చూశాడు. హల్లెలూయా. ఈయన ఆకారాన్ని చూశాడు. చూసి, అయ్యా బాబు, నీవెవరు? నీవు పాలుడవు,
వాడు చిన్నప్పటి నుంచి యుద్ధ నైపుణ్యములు గలవాడు. ఏమంటున్నాడు రాజు? నీవు బాలుడవు, నీవు చిన్నవాడయ్యా. వాడు చిన్నప్పటి నుంచి యుద్ధ నైపుణ్యములను కలిగిన వాడు. వెంటనే దావీదు ఏమంటున్నాడో తెలుసా? రాజా, నేను నా తండ్రి గొర్రెలను నేను కాస్తున్న సమయంలో ఒకసారి ఎలుగుబట్టి వచ్చి గొర్రె పిల్లలు దానిని నోటితో పట్టుకున్నప్పుడు దానికి నోటిని ఏం చేశాను? చీల్చివేసి ప్రాణంతో కూడా రక్షించుకున్నాను. హల్లెలూయా. గొర్రె ఎలుగుబట్టి మాత్రం అనుకున్నావు అది కాదు. రెండవసారి ఏమొచ్చింది తెలుసా? సింహం వచ్చింది. సింహం వస్తే ఆ సింహం కూడా మా తండ్రి యొక్క గొర్రెను పట్టుకుంటే దాని యొక్క నోటిని కూడా ఏం చేశాను? చీల్చివేసి చంపేశాను. ఆ గొర్రెను నేను రక్షించుకున్నాను. దానిలో ఒకదానిగా వీడిని నేను చేస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఫిలిప్పిని గురించి ఎవరు కూడా కృంగిపో నిమిత్తమో లేదు. హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడంట? అందరూ కృంగిపోతూ ఉన్నారు, హృదయంలో భయము కలవరం అంటున్నాడు. ఎవరి హృదయం కూడా కృంగ నిమిత్తమో లేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యుద్ధము యెహోవాది. యెహోవా నా పక్షముగా ఆయన ఏం చేస్తాడు? యుద్ధము చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాస మాటలకు సౌలు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. వెంటనే ఏం చెప్పాడంటే, పోయి యుద్ధ కవచాలను ధరింపజేయి. సరే, యుద్ధ కవచాలు ధరింపజేస్తే మన దావీదు ఏమైపోయాడు? అది మోయలేకపోయాడు. ఏమంటున్నాడంట? రాజా, ఇవి నాకు వాడుకలేదు. ఈ యుద్ధ కవచాలు నాకు వాడుకలేదు. నాకు వాడుక ఉన్నది ఏమంటే ఒక నామమే. ఆ నామమే యెహోవా నామము. ఆ నామమే యేసయ్య నామమే నాకు వాడుక. కానీ ఈ యొక్క యుద్ధ కవచాలు నాకు ఏం లేదమ్మా అయ్యా, నాకు వాడుకలేదు. ప్రైజ్ ది లార్డ్. యుద్ధ కవచాలు తీసేశారు. ఇప్పుడు ఏమున్నాయి? ఒక టవాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, గొర్రె కాసుకోవాలంటే ఏముంటుంది? ఇక టవాలు రాబడ్డది కానీ చెప్తున్నా. గొర్రెలు కాసుకునే వాళ్ళ యొక్క పరిస్థితి. తర్వాత ఆయన కర్ర, ఒడిసెల మరియు ప్రైజ్ హల్లెలూయా. ఈ కర్ర ఒడిసెల తీసుకొని మాట్లాడుతూ ఉంటే దావీదు ఏమంటున్నాడంటే, ఆ గొలియాతు, నేను కుక్కనా, నీవు నా మీదికి కర్ర తీసుకుని వస్తాను. హల్లెలూయా. వడిసెలు తీసుకుని వస్తాను. ప్రైజ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వివరణిపోతా ఉన్నాడు. దావీదు ఆ సమయంలో ఏం చేశాడంటే, అక్కడ ఒక లోయ ఉంది. ఆ లోయ పేరేమంట? ఎలా లోయ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లోయలోకి వెళ్ళి 5 రాళ్ళు తీసుకున్నాడు. ఉన్నటి రాళ్ళు 5 రాళ్ళు తీసుకున్నాడు. హల్లెలూయా. 5 రాళ్ళు తీసుకున్నాడు. మరి ఆ యొక్క గొల్యాతు ఎదుట నిలబడ్డాడు. హల్లెలూయా. అంటా ఉన్నాడు దావీదు, ఓ గొల్యాతు, నేను నిన్ను చంపి నీ తలను తెగనరికి నేను ఆకాశ పక్షులకు ఏం చేస్తాను? ఆహారంగా నేను వేస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, దావీదు చిన్నవాడు, బాలుడు. గొల్యాతు పెద్దవాడు, యుద్ధ ప్రవీణుడు. ప్రైజ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దావీదులో ఉన్నవారు ఎవరంటే, దేవుడు దావీదులో ఉన్నాడు. లోకంలో ఉన్నవారి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడని 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
దావీదు ఎవరిని ధరించుకున్నాడంట? యేసు నామమును ధరించుకున్నవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. యేసు నామమును ధరించుకున్న ఆయన దావీదు ఎటువంటి అభిషేకాన్ని కలిగి ఉన్నాడంటే సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకము చేయబడినప్పుడు దేవుని ఆత్మ మరి దావీదు మీదకి ఎలా వచ్చిందంట? బలముగా వచ్చినట్టుగా చూస్తా ఉన్నా. ఆ అభిషేకాన్ని కలిగిన వాడుగా ఉంటా ఉన్నాడు దావీదు. హల్లెలూయా. ఆ అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగి ఉన్న అయితే దావీదు జీవితంలో ఏ విధంగా ఉన్నాడంట? ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడినప్పుడు ఆ గొల్యాతు ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తూ ఎగతాళి చేస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దావీదు వరుసలో 5 రాళ్లలో ఒక రాయిని పెట్టి హల్లెలూయా గెర 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 తిప్పి ఏం చేశాడంట? అట్లా ఇసిరాడు. హల్లెలూయా. విసిరితే అది ఎక్కడ పడిందంట? కరెక్ట్ గా ఇక్కడ నొసట దగ్గర పడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఇదంతా హెల్మెట్ ఉంటుంది కంప్లీట్ గా, అంతా కోసమే. ఆ రాయి ఎక్కడ పడినా ఏమి కాదు. అయితే గురి పెట్టి కొట్టాడు. ఎక్కడ కొట్టాడంట? కరెక్ట్ గా నొసట. హల్లెలూయా. దేవుడికి ఇస్తాం. ఎప్పుడు ఆ యొక్క వడిసల మరి ఆ యొక్క నొసట చొచ్చిందో హల్లెలూయా వెంటనే ఏమైపోయాడంట? బోర్ల పడిపోయాడు. ఎవరు? గొల్యాతు. హల్లెలూయా. వెంటనే దావీదు గొల్యాతు కంటే బలాఢ్యుడుగా, హల్లెలూయా, ఎవరికంటే బలాఢ్యుడుగా? గొల్యాతు కంటే బలాఢ్యుడుగా పరిగెత్తుకొని వెళ్ళి వారి తల మీద కాలు పెట్టి వారి ఖడ్గం తీసుకొని వారి తలను ఏం చేస్తున్నాడు? గొల్యాతు దావీదు తెగ నరికి వేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా సమస్యలు చూస్తా ఉన్నారు. ఎవరు చూస్తున్నారట? సమస్యలు చూస్తా ఉన్నారు. గొల్యాతు యొక్క ఎత్తు లావును మరి వారి యొక్క మాటను చూసి భయపడిపోతున్నారు. కానీ హల్లెలూయా వెలి చూపుతో చూస్తా ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలందరూ. అయితే దావీదు విశ్వాసపు చూపుతో చూచాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విశ్వాసపు చూపుతో చూచేవారు ఎవరిని ధరించుకుని ఉంటారంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని ధరించుకుని ఉంటారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎవరు మరి ధరించుకుని ఉంటారో వాళ్ళు ఎటువంటి మాటలు వస్తాయంటే విశ్వాసపు మాటలే వస్తాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి మనం చూసినట్లయితే దావీదు బాలుడు మరి గొల్యాతు బలాఢ్యుడు. హల్లెలూయా. అక్షరార్థాన్ని చూసినట్లయితే దావీదు ఎవరు? బలహీనుడు. మరి గొల్యాతు బలవంతుడు. అక్షరార్థాన్ని చూసినట్లయితే హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దావీదు ఏం చేశాడంట? సునాయాసముగా ఆ బలాఢ్యుడైన ఆ గొల్యాతును ఒక్క రాయితో చంపేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, మన ముందర సమస్య ఉన్నప్పుడు సమస్యను మనం ఏం చేయాలి? జయించాలి. అంటే వెలుచూపుతో చూసినట్లయితే సమస్య మనల్ని జయిస్తారు. అంటే సమస్యకు మనం పారిపోతాం. ఇజ్రాయెల్ ప్రజలు మరి వెలుచూపుతో చూశారు కాబట్టి వారు మాట్లాడినప్పుడు ఏమైపోతున్నారు? పారిపోతా ఉన్నారు. అయితే దావీదు విశ్వాసం చూపుతో చూశాడు కాబట్టి పారిపోలేదు, కానీ ధైర్యంగా నిలబడ్డాడు. హల్లెలూయా. నీ తలను తెగనరికేస్తా. ప్రైజ్ ది లార్డ్. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి? దేవుని యందు విశ్వాసం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, దావీదు యొక్క జీవితంలో మరి ఏం చేశాడు? గొల్యాతును చంపివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఈ యొక్క గొల్యాతు బాగా ట్రైన్ చేయబడిన వాడు, అంటే
అంటే బాగా యుద్ధం ఎట్లా చేయాలో అంతలో నేర్పరి కలిగిన వాడు కానీ దావీదు ఎవరంట గొర్రెల కాపరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. సమస్యలు వచ్చినప్పుడు సమస్యను మనం చూడకూడదు కానీ సమస్య కంటే గొప్పవాడైన దేవుణ్ణి మనం చూడాలి. హల్లెలూయా. సమస్య పెద్దదా, దేవుడు గొప్పవాడు? దేవుడు గొప్పవాడా, సమస్య గొప్పదా? దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. సమస్యలన్నిటికంటే మన దేవుడు ఆయన గొప్పవాడుగా మరి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందును బట్టి సమస్య అది మన డోర్ తట్టుతుందంట, అంటే మన హృదయాన్ని తట్టుతా ఉంటారు. నీవు పండుకున్నప్పుడు కూడా ఏం చేస్తుంది? హృదయాన్ని తట్టుతూ ఉంటారు. నీవు లేచినప్పుడు కూడా ఏం చేస్తుంటుంది? హృదయాన్ని తట్టుతూ ఉంటారు. ఏమి తట్టుతూ ఉంటుందంట? నీవు పైకి రాలేవు. నీవు ఏం చేయలేవు? నీవు పైకి రాలేవు. హల్లెలూయా. నీ జీవితము ఇంతే. హల్లెలూయా. నీవు ఈ యొక్క సమస్యలో నీవేం చేయలేవు, నీవు జయము నీవు పొందలేవు. సమస్య తట్టుతా ఉంటుంది. ఎందుకు తట్టుతా ఉంటుందంటే నిన్ను భయపెట్టాలని, నిన్ను కృంగదీయాలని, నిన్ను నాశనం చేయాలని సమస్య ఏం చేస్తుందంట? తట్టుతూ ఉంటుంది. హల్లెలూయా. సేవకుల జీవితంలో ఇంకా నీవు సేవ నీవు చేయలేవు. ఏం చేస్తావు నువ్వు సేవ? నీకు ఎటువంటి సపోర్టు నీకు లేదు. హల్లెలూయా. డబ్బు ఉంటేనే సేవ చేయొచ్చు, డబ్బు లేకపోతే నీవు సేవ చేయలేవు. ప్రైజ్ ది లార్డ్. నా జీవితంలో కూడా సాతానుడు అదే మాట్లాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, సమస్య మన యొక్క హృదయాల మరి తలుపును తట్టుతా ఉన్నప్పుడు మనం నేరుగా పోయి సమస్యతో యుద్ధం చేయడం కాదు కానీ, హల్లెలూయా, మనము దేని మూలకముగా దేనికి మొట్టమొదటిగా మనం పంపించాలంట? విశ్వాసాన్ని మొట్టమొదటిగా మనం వాడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమస్యతో చెప్పాలి, రే సమస్య, నీకంటే నా దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆర్థిక సమస్యన క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యంలో నా దేవుడు ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు అని విశ్వాసంతో వాళ్ళతో మాట్లాడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. నీవు పనికి రావు, నీవు పైకి రావు అని చెప్తుంది సమస్య. మనం చెప్పాలి, నా దేవుని మూలకంగా నేను గొప్ప కార్యాలు చేస్తాను, పోరా సైతానా అని చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు కళ్ళారా చూస్తావు దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టడము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. సమస్యను చూసి మనం ఏం చేయకూడదంట? మనం కృంగిపోకూడదు. హల్లెలూయా. ఆర్థిక సమస్యలో ఉంటున్నావా? చెప్పాలి, నా దేవుడు అప్పించేవాడుగా నన్ను చేయబోతా ఉన్నాడు, నన్ను దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచబోతా ఉన్నాడు. నువ్వు చూస్తావా సైతానా, పో అని చెప్పేసి సైతాన్ని మనం గద్దించేవాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. నా సేవ చిన్న సేవరా. హల్లెలూయా. నా సేవను దేవుడు గొప్పగా ఆశీర్వదించి అభివృద్ధి చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఆ సైతానా, నీ కళ్ళతో నువ్వు చూస్తావని చెప్పాలి. హల్లెలూయా. అని సాతాను ఏం చేయాలంట? విశ్వాసంతో గద్దించాలి కానీ, హల్లెలూయా, అవునా నేను పనికి రానా అని మనం ఇంట్లో మూలుకుంటూ మరి నిద్రపోతే ఏమొస్తుంది? కురిగిపోతాం. అందుకని సామెతలు చూస్తున్నా, శ్రమలో నీవు కురిగిపోయినట్లయితే చేతకాని వాడు అయిపోతాం. అయితే మనము కురిగిపోవడానికి మనం లేదు కానీ, అయితే కురిగిన వారిని మనం లేవనెత్తే దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. బలపరిచే దేవుడు మనతో ఉన్నాడు, విజయం ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడు, సర్వ సమృద్ధి కలిగిన దేవుడు ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఆయన సిగ్గు తరచడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన విశ్వాసంతో ఏం చేస్తా ఉండాలి? పలుకుతూనే ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా మొట్టమొదటి రోజున మనం చూసాం, పంటను చూసి
ఆవుగింజ విశ్వాసంతో కొండను చూసి పోయి సముద్రంలో పడమని ప్రార్థన చేస్తే అది పోయి ఎక్కడ పడుతుందంట? సముద్రంలో పడుతుంది అని సండే స్కూల్ పిల్లవాడు మరి వాళ్ళ టీచర్ చెప్పింది విన్నాడు. హల్లెలూయా. విన్న ఆ అబ్బాయి ఏం చేశాడంట? పాపము ఆదివారం నుంచి ఆదివారం వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పండుగ చూసి ప్రార్థన చేస్తున్నాడు, పండుగ వెళ్ళిపోవాలి. హల్లెలూయా. వారం అయిపోయిన పడ్డాడు. ఆ పిల్లడు చాలా నిరుత్సాహం. ఏమైపోయాడు? చాలా నిరుత్సాహంతో సండే స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్ళి, టీచర్ మీరు చెప్పారు కదా, ఆవుగింజ విశ్వాసంతో మీరు ప్రార్థన చేస్తే కొండ పోయి పడుతుంది, సముద్రంలో పోయి పడుతుంది అని చెప్పారు కదా. అయితే వారం రోజులు నేను ప్రార్థన చేశాను, ఎక్కడకుండా ఆడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ టీచర్ చెప్పింది, ఏమని చెప్పిందంట? మీరు విన్నారు? కొండ కాదు నాయన, కొండ అంటే కొండ లాంటి సమస్య అని చెప్పింది. హల్లెలూయా. అప్పుడు ఆ అబ్బాయి కొండ లాంటి సమస్యన మరి మా టీచరు కొండను పోయి పడుతుందంటే నేను ఆ విధంగా ప్రార్థన చేశాననుకుని ఊరికైపోయాడు. సరే చెప్పేసి విశ్వాసంతో సండే స్కూల్కి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక 6 నెలల తర్వాత ఏమి జరుగుతా ఉందంట? ఆ కొండ మీదకి ప్రొక్లైనర్లు బుల్డోజర్స్ అన్నీ వచ్చాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ అబ్బాయి అడుగుతున్నాడు, ఏం చేస్తున్నారు అందరూ మీరు ఇక్కడ అంటే, ఇక్కడ స్టేడియం కట్టించాలంట, దానికోసము గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది, ఈ కొండను తీసేయమని చెప్పేసి మరి ఆర్డర్ వచ్చి అందుకు తీసేస్తామని చెప్పారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ యొక్క పిల్లవాడు సంతోషంతో గంతులు వేస్తూ ఎక్కడికి వెళ్ళాడు? టీచర్ దగ్గరికి వెళ్ళి సండేకి ఆదివారం టీచర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, టీచర్ నేను ప్రార్థన చేసినట్లే కొండ వెళ్ళిపోతా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన దేవుడు మన యొక్క ప్రార్థనను ఆయన ఎప్పుడు కూడా మరి నిర్లక్ష్యం చేసేవాడు కాదు, నిరుత్సాహపరిచేవాడు కాదు. హల్లెలూయా. చూడండి, అచరార్థమైన కొండ వెళ్ళిపోయినదిగా ఉంది. హల్లెలూయా. సమస్యలనే కొండలు కూడా ఏమైపోయేవిగా ఉన్నాయంట? అవి కదిలిపోయేవిగా ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. కొండలతో చెప్పుము కదిలిపోవాలని పాట ఉంది కదా. కొండలతో మనం మాట్లాడితే అవి ఏమైపోతాయి? కదిలిపోతాయి. సమస్యలతో మన విశ్వాసంతో మాట్లాడితే అవి ఏమైపోతాయి? అవి కదిలిపోతాయి. అవి మన దగ్గర ఉండడానికి వీరలేదు. సమస్యల మీద విజయం. హల్లెలూయా. ఆర్థిక సమస్యల మీద విజయం. రోగం ఉందా? రోగం మీద ఏమంట? విజయం. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు గొప్ప గొప్ప విజయాలను ఆయన ప్రజలైన మనకు దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకనే దేవుని బిడ్డలుగా ఉంటున్న మన జీవితాల్లో వెలుచూపుతో కాకుండా మనకు విశ్వాస చూపుతో మనం ముందరికి సాగవలసి మరి ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా, ఇక విశ్వాసం చూపుతో మనం ముందరికి సాగాలంటే ఏం చేయాలి? దేవుడి వాక్యం మనం చూశాం కదా. రోమా రాసిన పత్రిక 10:17 ఏం చూశాము? వినుట వలన విశ్వాసం కలుగును. హల్లెలూయా. ఏ మాటలో అంట? క్రీస్తుని గురించిన మాటను వినడం వలన విశ్వాసము కలుగును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. చూడండి, వినడం వలన మన జీవితంలో విశ్వాసం. అందుకనే దేవుడి వాక్యాన్ని బాగా వినాలి. హల్లెలూయా. వింటే విశ్వాసం వస్తుంది. తర్వాత అనేకుల జీవితాల్లో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మరి చేశారు. అవన్నీ కూడా మనం ఏం చేయాలి? మనం వినాలి. వినినప్పుడు మన జీవితంలో ఏమొస్తుందంట? గొప్ప విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. కొంతమంది చర్చికి ఏం పోవాలి అనుకుంటారు, ఇంట్లోనే ఉంటారు. అందుకనే వాళ్ళ జీవితాల్లో విశ్వాసం ఉంటుంది. మందిరానికి వచ్చిపోతా ఉంటే, దేవుని వాక్యం వింటా ఉంటే
ఏం జరుగుతుందంట? వినడం వలన విశ్వాసం కలుగుతుంది. ఎటువంటి పరిస్థితులైనా దేవుడు ఏం చేస్తాడు? మరి దేవుడు ఆయన తొలగించేవాడుగా ఉంటున్నాడని విశ్వాసము మనకు వస్తుంది. హల్లెలూయా. ఆ విశ్వాసం వలన మరి ఏమి చేయగలమో మనము విశ్వాసముతో నిలబడి సమస్యలను జయించగలుగుతూ దేవుడు సహాయం చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అందును బట్టి దేవుని మందిరానికి రావడము ఎవరు కూడా ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. వాక్యం వినడానికే కాదు, ప్రారంభ ప్రార్థన నుంచి స్తుతి ఆరాధన నుంచి హల్లెలూయా ప్రార్థన నుండి చివరి ఆశీర్వాదం వరకు కూడా మందిరానికి రావాలి, విశ్వాసంతో రావాలి. ప్రభువా నీవు నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేసుకుని వచ్చినట్లయితే హల్లెలూయా ప్రభు ఏం చేస్తాడు? ఆయన నీతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు మన జీవితాలు దేవుడు సరిచేస్తాడు. హల్లెలూయా. సమస్యలను ఎట్లా చేయాలి, పొందాలని దేవుడు తెలియజేస్తాడు. పాపాన్ని ఏ విధంగా మనం జయించాలనేది దేవుడు తెలియజేస్తాడు. దుర్వ్యసనాలను ఏ విధంగా జయించాలి అనేది దేవుడు తెలియజేస్తాడు. హల్లెలూయా. కుటుంబ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కుటుంబ పరిస్థితులను ఏ విధంగా జయించాలి, జయించి మనం నిలబడాలి అనేది దేవుడు నేర్పిస్తాడు. హల్లెలూయా. మన జీవితంలో ఏ విధంగా మనం సమాధానంతో ముందరికి వెళ్ళాలి అని సంగతులను దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడి బలపరిచేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. అందును బట్టి వినడం అనేది కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. అందుకనే మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. చూడండి, మరి మన ముఖ్యమంత్రి మరి 2,000 రూపాయలు 2,250 రూపాయలు పెన్షన్ ఇస్తామంటే అందరూ చెవులు పెట్టి ఉంటారు. హల్లెలూయా. చెవికలకు వస్తాయంటే అందరూ చెవులు పెట్టి జాగ్రత్తగా ఉంటారు. ఏమైనా వస్తాయంటే జాగ్రత్తగా ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే దేవుని వాక్యాన్ని దానికంటే జాగ్రత్తగా వింటే హల్లెలూయా ఆ చెవిత మూలకంగా వస్తున్న మరి ఆ డబ్బులు బట్టి నీవు ఎంతగా సంతోషిస్తావో హల్లెలూయా దేవుని వాక్యాన్ని నీ చెవుతో శ్రద్ధగా వింటా ఉంటే నీవు అంతకంటే అధికమైన సంతోషాన్ని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏదైనా డబ్బు మన చేతికి వచ్చినప్పుడు ఎంత సంతోషము, అప్పుడు వచ్చినప్పుడు రెండో సంతోషం. దాంతో ఏం చేస్తావు? ఫ్రిడ్జ్ టీవీలో ఏదో తెచ్చి పెట్టుకుంటాం. ఆయన ఇచ్చింది దేనికి? మనం చేసేది దేనికి? హల్లెలూయా. అయితే ఏదో తెచ్చి పెట్టుకుంటాము, సంతోషిస్తుంటాం. హల్లెలూయా. అయితే మళ్ళా ఏంటి? రెడ్డొచ్చా వదిలిపెట్టా, సమస్య పోతానే ఉంటుంది. అయితే దేవుడు ఇచ్చే సంతోషం, ఆయన మీద ఉన్నప్పుడు దేవుడు ఇచ్చే ఆనందం, ఆయన మీద విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు ఇచ్చే విషయం ఏ విధంగా ఉంటుందంటే ప్రతిరోజు మనము సంతోషించేటట్టుగా ఆనందించేటట్టుగా చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మన జీవితంలో ఒకరోజు ఏడ్చడము, ఒకరోజు నవ్వడంలాగా ఉండకూడదు. మన జీవితము ఎటువంటి పరిస్థితి అయినా ఆయన విశ్వాసం వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామంట? ఆయన ఎంత ఆనందిస్తాం, సంతోషిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హబక్కూకు అంటాడు, అంజూరపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, దొడ్డిలో గొర్రెలు లేకపోయినను, రక్షణకర్తయగు ఆ దేవుని నేను ఏం చేస్తాను? నేను ఆనందిస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎప్పుడు విశ్వాసం కలిగి ఉంటామో, ఏమి ఉన్నా లేకపోయినా మనం ఏ విధంగా ఉంటామంట? అన్ని కలిగిన వారుగా దేవుడు మనం చేస్తాడు. హల్లెలూయా. కళ్ళకి నిలబడదు, అంతా పోయింటారు, పంట నష్టమే. హల్లెలూయా. గొర్రె చనిపోయి గొర్రెలు కాలిపోతా ఉంటుంది. విశ్వాసం లేకపోతే ఏం చేస్తారు? పంట పోయినే అని ఏడుస్తారు, గొర్రెలు పోయినే అని ఏడుస్తారు. అయితే విశ్వాసం ఉంటే ఏం చేస్తారంట? రక్షణకర్త నా దేవుని నేను ఆనందిస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ ఆనందమే ఏం చేస్తుందంటే గొప్ప ఆశీర్వాదంగా మార్చబడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
2015వ సంవత్సరంలో మన చర్చ్ కట్టించాలని బోర్ వేశారు. ప్రైజ్ లార్డ్. బోర్ వేసినప్పుడు 280 అడుగుల వరకు బోర్ వేశారు. ప్రైజ్ హల్లెలూయా. ఒక బురద కూడా రాలేదు, కానీ ఏమొచ్చింది? దుమ్ము వచ్చింది. ప్రైజ్ హల్లెలూయా. వెంటనే ఏం చేశారంటే ఆయన దగ్గర పోయి ఆపేసేయండి. సరే అని వాళ్ళు ఆపేశారు, వెళ్ళిపోయారు. ప్రైజ్ లార్డ్. దేవునిలో ప్రార్థన చేశాను. ప్రభువా, అనేకులు బోర్ల కోసం ప్రార్థన చేస్తే వాళ్ళకి పడితే అసలు మా మందిరానికి నేను ప్రార్థన చేసి బోర్ వేపిస్తే నీళ్ళు పడలేదే, ఎంత అవమానం అని చెప్పేసి ఎంతో నిరుత్సాహంగా నేను పోయాను. పోయిన వెంటనే దేవుడు నాతో మాట్లాడాడు. హబక్కు గురించి. అంజూరపు చెట్లు పోయిపోయింది, ద్రాక్ష చెట్లు కలిపకపోయాను, శాలలో పశువులు లేకపోయాను, గొర్రెలు దొడ్డిలో లేకపోయాను, రక్షణకర్తన్న దేవుని ఆనందిస్తానన్న వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. వెంటనే నేను కూడా ప్రభువా, బోర్లో నీళ్లు లేకపోయినను నీకే స్తోత్రాలను దేవుని స్తుతించాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. స్తుతించి నేను ఆరాధించాను. ఆరాధించి సంతోషంగా నిద్రపోయాను. ఉదయాన్నే ఫోన్ వచ్చింది. మన రాజన్న ఏం చేశాడంటే బోర్లోకి ఒక రాయి వేశాడు. వేస్తే టుక్కు మన శబ్దం వచ్చింది. హల్లెలూయా. వెంటనే ఫోన్ చేసి సార్ బోర్లో నీళ్ళు ఉన్నాయి అన్నాడు. రాదు, బురద కూడా రాదు. హల్లెలూయా. దేవుడు స్తుతించాడు. మరి ఒక క్యారెట్ తీసుకొని మరి టైం కొని ఒక అర్ధగంట తీసుకుని వచ్చి క్యారెట్ లోపలికి వదిలితే ఆ యొక్క నీరు 150 అడుగులు పైకి వచ్చింది. హల్లెలూయా. ఆ నీళ్లు తీసుకుని తాగితే టెంకాయ నీళ్ళలా ఉన్నాయి. హల్లెలూయా. నీళ్లు మొదలుగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసంతో సంపాదన పంపును వేయడం జరిగింది. వేస్తే ఎలా వస్తున్నాయి నీళ్లు? ఇంత పెద్ద బిల్డింగ్ కట్టించడానికి ఎన్ని నీళ్లు కావాలా? 2 ట్యాంక్స్ సరిపోతాయా? పొద్దు నుంచి రాత్రి వరకు కొట్టు నీళ్లు అద్భుత రీతిగా ఆగకుండా ఊటలాగా మరి వచ్చేస్తా ఉన్నాయి. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడతాం. ప్రతికూల పరిస్థితులు ఏం చేయాలని చూస్తాయంటే కృంగజాలని చూస్తాయి. వాళ్ళ దగ్గరికి ప్రార్థన చేస్తే నీళ్లు పడ్డాయి, నాకే నీళ్లు పడ్డదంటే ఇక నా పేరు ప్రార్థన చేసుకుంటూ ఎంత అయింది కదా. వాళ్ళకే పడలే, ఆ సార్కి వాళ్ళు చర్చకాన్ని ప్రార్థించి పడలే. ఎక్కడికి మన విశ్వాసాలకి విశ్వాసం. అప్పుడే అట్లా జరిగినప్పుడు మరి కొంతమంది మాట్లాడారు. సారు ఆత్రపడి ఏం చేశాడు? బోధించాడు. హల్లెలూయా. సార్ ఆత్రపడి ఏపించాడు, కానీ నా దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు. నేను ఏపించింది ఆయన మందిరాన్ని కట్టించడానికి. హల్లెలూయా. ఆయన హోరేపు మండలం నుంచి నీళ్ళిచ్చిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రార్థన చేసినప్పుడు డస్ట్ వచ్చిన యొక్క బోర్ బావిలో దేవుడు సమృద్ధి అయిన జలాన్ని ఇచ్చాడు. చెప్పండి అందులో బట్టి మన జీవితంలో వెలుచూపుతో చూస్తే నీరు లేవే అని చూస్తే ఏమంటది? నిరుత్సాహమే. కానీ నా దేవుడు బోరేపు బండలో ఇచ్చిన నీళ్లు ఇచ్చాడు దేవుడు. ఈ బోర్లో కానీ బోర్లు కూడా దేవుడు ఏం చేసేగా ఉన్నాడు? నిష్ఠవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. గ్రంథంలో 2వ రాజులు 5వ అధ్యాయంలో చూస్తా ఉన్నాము. ఖాళీ పాత్రను చూసామన్నాడు. ఖాళీ పాత్రలన్నీ మంచి నూనె ఏమంటే ఆ పాత్రలన్నీ ఏమైపోయాయంట? నిండిపోయాయి. ప్రజలు హల్లెలూయా. అప్పులో ఉంటున్న ఆయన కుటుంబము అద్భుత రీతిగా ఆయన నూనెను అమ్ముకుని
అప్పు తీర్చుకొని వాళ్ళు అప్పు తీసుకుని తన జీవనాన్ని మరి ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా దేవుడు ఏమైనా చేయగలిగితే ఏమంట, అది శక్తివంతుడు. ప్రైజ్ ది లార్డ్. నా సేవ జీవితంలో, మా కుటుంబ జీవితంలో మేము చూస్తున్న చూపేమంటే విశ్వాసపు చూపు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కనుక నిన్న నా యొక్క సేవ జీవితంలో సాక్ష్యం కూడా చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభు మమ్మల్ని ఆదుకుంటూ వచ్చాడు. విశ్వాసంతో ప్రార్థన చేసి నమ్మినప్పుడు దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడన్న సంగతిని మరి చెప్పడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. అందుకు బట్టి దేవుని సంగమా, విశ్వాసులారా, యూట్యూబ్లో చూస్తున్న ప్రేక్షకులారా, నేను చెప్పేది ఏమంటే మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని మనము బాగా వినాలి. హల్లెలూయా. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసము ఎక్కడ నడిపిస్తుందంట, విశ్వాసపు చూపుతో చూచే విధంగా నడిపిస్తుంది. మీ యొక్క కుటుంబ జీవితాలను, వ్యక్తిగత జీవితాలలో మరి దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించి నడిపించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. అందులో కళ్ళు మూసుకొని తల నుంచి మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రియులారా, మన యొక్క విశ్వాసం అదా పూర్వీకులు జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు. హల్లెలూయా. ప్రస్తుత కాలంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ప్రస్తుత సమయంలో దేవుడు ఆయన సేవకులైన మా జీవితాల్లో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో చేసిన అద్భుతమైన సాక్ష్యాలు మీరు వింటా ఉన్నారు. హల్లెలూయా. ఈ యొక్క సాక్ష్యాలు వినడం వలన ప్రభు యొక్క నామము మహిమపరచబడతా ఉంది. బిడ్డలారా, ఆయన తన కృప ద్వారా ఆయన బిడ్డలైన మమ్మల్ని ఆయన నిలబెట్టాడు. ఆయన మిమ్మల్ని కూడా నిలబెట్టడానికి ఆయన శక్తిమంతుడు. ఇంతవరకు నేను కృంగిపోతున్నావా? సమస్యల గురించి నేను భయపడిపోతున్నావా? నాకు ఉద్యోగం లేదే అని అనుకుంటున్నావా? అయ్యో నాకు ఆరోగ్యం లేదే అని నీవు అనుకుంటా ఉన్నావా? నాకు జీవం లేదు అని నీవు అనుకుని నీవు బాధపడతా ఉన్నావా? నీ సమస్యల కంటే గొప్పవాడైన ప్రభు వైపు చూచి నీవు స్తుతించుగాని నీవు గొనగొద్దు, సరికొద్దు, మనుషుల మీద నీవు ఆధారపడవద్దు. అయితే మనకు ఆధారమైన మన దేవుని వైపు చూసినప్పుడు హల్లెలూయా, ఆయన స్థితిగతులను, పరిస్థితులను మార్చివేసేవాడుగా ఉంటాడు. ఈరోజు విశ్వాసం చూపుతో నేను చూడు, ప్రభువా నీవు నాకు ఉద్యోగం ఇచ్చావు అని నువ్వు నమ్ము ప్రేమ సహోదరుడా, సహోదరి. ప్రభువా నా అప్పులని నువ్వు తిరిగి వేశావని నమ్ము. నాకు ఆరోగ్యం ఇచ్చావు ప్రభువా అని నమ్మి స్తుతించు దేవుణ్ణి. నా కుటుంబ పరిస్థితులని ప్రభు అనుకూలపరిచి మా కుటుంబాల్లో గొప్ప సమాజాన్ని ఇచ్చావని నేను స్తుతించు. మా పిల్లల జీవితం మార్చబడింది ప్రభు అని స్తుతించు. మా భర్త జీవితం మార్చబడింది ప్రభు అని నీవు స్తుతించు. మరి ఆ సన్నిధిలో నీవు ఆనందించు దేవుని దేవుడి. హల్లెలూయా. ఈ రోజు నుంచే దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యము చేయబోతా ఉన్నాడు. విశ్వాసము చూపుతా చూసి దేవుడు స్తుతించు. సందేహితుల దేవుడు స్తుతించు. నాకు ఇచ్చాడు ప్రభు అని. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ మాస్టర్. దావీదు విశ్వాసపు చూపుతో గొల్యాతును జయించాడు. హల్లెలూయా. ఎలీషా దగ్గర ఉంటున్న పనివాడు విశ్వాసం చూచినప్పుడు హల్లెలూయా వానికి ధైర్యం వచ్చింది. 10 గోత్రాల వాళ్ళు యెహోషాపాతు కాలేబు విశ్వాసపు చూపుతో నమ్మినప్పుడు వారు కానాను దేశాన్ని వారు స్వాధీనం చేసుకోగలిగారు. దేవునిగా హల్లెలూయా. ఈ రోజు నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడు ఈ రోజు ఆయన గొప్ప కార్యము చేయబోతున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. విశ్వాసపు చూపుతో చూస్తున్న ప్రతి జీవితంలో ఈ రోజు నుంచే దేవుడు ఆయన కార్యాన్ని
పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉంటాను. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఆయన వైపు చూసిన వారు ఎవరు సిగ్గుపడరు. వారి నిరీక్షణ సిగ్గుపరచబడదు. ఈరోజు నీ నిరీక్షణ, నీ విశ్వాసం కూడా సిగ్గుపరచబడుతుంది. దేవుడు నిన్ను అందరి ఎదుట కనపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన నీ కన్నిటిని తుడిచి ఆయన నీకు సంతోషాన్ని ఆనందించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. నీ భయం అన్నిటిని చేయించి నీ గొప్ప ధైర్యంతో దేవుడు ముందరికి తీసుకుని వెళ్ళేవాడుగా ఉన్నాడు. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని ఘనపరుస్తున్నా. ప్రభువా, విశ్వాసం గురించి మీరు మాతో మాట్లాడారు. అవును నాయన, క్రైస్తవ జీవితంలో ప్రభువా విశ్వాసంతో మేము ముందుకు సాగేవాళ్ళుగా ఉంటున్నాం. ప్రభు సంఘం కూడా తండ్రి విశ్వాసంతో ముందుకు సాగాలి. సంఘ బిడ్డలు ప్రభువా విశ్వాసంతో ముందుకు సాగాలి. నీ రక్తంలో కడగబడి విమోచించబడిన ప్రతి బిడ్డ సామాజిక సంఘము విశ్వాసంతో ముందుకు సాగాలి. నాయన విశ్వాసంతో గొప్ప కార్యాలు చూడాలి. సాతాను రాజ్యాన్ని కూర్చోాలి. నీ రాజ్యాన్ని కట్టాలయ్యా. ప్రభువా నీకే స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్క కుటుంబం వెలిగించబడాలి. ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందము, సంతోషము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. థాంక్ యూ జీసస్. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి ఈ యూట్యూబ్ లో చూస్తున్న ప్రతి బిడ్డకు, సంఘ విశ్వాసులకు దేవుడు గొప్ప విశ్వాసంతో నింపి గొప్ప జయములను అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క విశ్వాసము అన్న ఈ యొక్క అంశము మూలముగా నేను దీవించబడ్డాను, ఆశించబడ్డాను. ఖచ్చితంగా నేను ఆశించబడతానన్న విశ్వాసం మీకు ఉన్నట్లయితే హల్లెలూయా. ఈ యొక్క మరి ఉపవాస ప్రార్థనలో చెప్పబడిన యొక్క మరి వాక్య విషయమై మరి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి కామెంట్ చేయండి. హల్లెలూయా. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించి విశ్వాసంలో బలపరిచి, స్థిరపరిచి గొప్ప గొప్ప విజయములను అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.